హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ అండ్ మీరు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు, మీ లెవెల్, మీ రిలేషన్షిప్ లెవెల్ ఏంటి, ప్రజెంట్ అంటే రిలేషన్షిప్ ఏ సిచ్యువేషన్లో ఉంది అనేది చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్, రీయూనియన్ రెమెడీస్ ఆర్ క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్ అలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, లేదా టైటిల్ దగ్గర ఉంటుంది, అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ ఆర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. వీడియో కనుక మీకు రెజొనేట్ అయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో ఇప్పుడు చూద్దాం అసలు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి అనేది చూద్దాం. జగ్లింగ్, లవర్స్, కింగ్ ఆఫ్ వాండ్స్, ఫోర్ ఆఫ్ సోర్డ్స్, జస్టిస్, 6 of coins. ఓకే, సో మీ పర్సన్ ఇక్కడ 2 థింగ్స్ మధ్య జగల్ అవుతున్నారు. అంటే ఈ 2 థింగ్స్ ఎవరు అని అంటే 2 పీపుల్ అనమాట. ఒకటి మీరు అండ్ ఇంకొకటి తన ప్రజెంట్ కనెక్షన్, పాస్ట్ కనెక్షన్ అనుకోండి. ఓకే, ఒకటి మీరు అండ్ ఒకటి తన పాస్ట్ రిలేషన్. ఆ 2 థింగ్స్ మధ్య జగల్ అవుతున్నారు మీ పర్సన్. ఈ 2 థింగ్స్ ఎప్పుడైతే సాల్వ్ అవుతాయో ఆ రోజు నుంచే తన లైఫ్ అనేది, ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ మీది ఒక సోల్మేట్ కనెక్షన్, డివైన్ ఫెమినిన్, డివైన్ మ్యాస్కులిన్ కనెక్షన్. లవర్స్ కార్డ్ మనకి ఇక్కడ మీకు మీ ఇద్దరికి రీయూనియన్ అనేది కనిపిస్తుంది. అండ్ మీది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కూడా తెలుస్తుంది. అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఒక ప్యాషనేట్ ఎనర్జీ అండ్ కెరీర్ ఓరియంటెడ్, కెరీర్ పైన ఫోకస్ పెడుతున్న పర్సన్. అండ్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేష, సింహ, ధనుష్ రాశులు వారై ఉంటారు మీ పర్సన్. అండ్ లెఫ్ట్ హ్యాండ్ పైన టాటూ ఉండొచ్చు మీ పర్సన్కి, ఆర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ నెక్ టాటూ ఉండొచ్చు. ఓకే, సో ఇది స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ కాబట్టి ఇక్కడ ఈ పర్సన్ మళ్ళీ రీయూనియన్ అయ్యేటప్పుడు మీకు అపాలజీ చెప్పి మీ వైపు రావడానికి ట్రై చేస్తారు. మీ ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నిటికీ సారీ చెప్పి, అంటే అపాలజీ చెప్పి మీ వైపు వస్తారు. బట్ ఇక్కడ ఏంటి అని అంటే కొంతమంది విషయంలో ఈ అపాలజీ అనేది ఉండదు, బట్ మిగతా పాయింట్స్ అన్నీ కూడా రెజొనేట్ అవుతాయి మీకు. అండ్ 6 ఆఫ్ కాయిన్స్, ఈ 6 ఆఫ్ కాయిన్స్ ఏంటంటే గివింగ్ అండ్ రిసీవింగ్ మనీ అండ్ గివింగ్ అండ్ రిసీవింగ్ గిఫ్ట్స్ అనమాట. అంటే ఇక్కడ ఈ రీడింగ్లో దీని అర్థం ఏంటి అని అంటే ఇక్కడ మీరు ఎప్పుడో మీ పర్సన్కి మనీ ఇచ్చి ఉన్నారు. ఆ మనీ మీకు రిటర్న్ చేయాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ మనీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. అండ్ ఆ మనీ రిటర్న్ చేయబోతున్నారు త్వరలో. ఓకే, అండ్ మీకు ఒక గిఫ్ట్ కూడా ఇస్తారు ఈ పర్సన్. అండ్ సడన్లీ తన మైండ్లో ఏమొచ్చిందంటే థాట్, ఇప్పుడు మీ రిలేషన్షిప్కి జస్టిస్ అనేది మీ పర్సనే చేయాలని అనుకుంటున్నారు. అంటే జస్టిస్ అంటే ఏంటంటే సడన్గా ఎప్పుడో మీకు కమిట్మెంట్ ఇస్తారు, సడన్లీ మీకు ఎప్పుడో అలాంటి మెసేజెస్ కానీ కాల్స్ కానీ వస్తాయి మీ పర్సన్ దగ్గర నుండి. మీరు ఎక్స్పెక్ట్ చేయరు, కానీ మీ పర్సన్ సడన్గా అలా అనిపించి మీ పర్సన్కి
అదేంటంటే అవేకెనింగ్ అనమాట. యూనివర్స్ మీ పర్సన్ని ఫోర్స్ చేస్తుంది మీ వైపు వెళ్ళమని. సో ఈ జస్టిస్ అనేది చేయబోతున్నారు మీ పర్సన్. ఎప్పుడో సడన్గా మీకు కమిట్మెంట్ ఇస్తారు. లాంగ్ టర్మ్ కమిట్మెంట్, అది కూడా మ్యారేజ్ ఆర్ విడిపోయి ఉన్నవాళ్ళు మళ్ళీ రీయూనియన్ అవుతారు. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారు మళ్ళీ. సో అది జరుగుతుంది సడన్లీ. అది కూడా విదిన్ 24 hours కూడా చాలామందికి జరగచ్చు ఇది, లేదా 15th లోపు కూడా జరగచ్చు. అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు. హీలింగ్ మోడ్లో ఉన్నారు మీ పర్సన్. ఈ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా దాంట్లో కూడా మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఓకే, సో చూద్దాం అసలు ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది. మీ పర్సన్ లైఫ్లో నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది. నియర్ ఫ్యూచర్లో విత్ నైట్ ఆఫ్ సోర్ట్స్ మీ పర్సన్ రీయూనియన్ కోరుకుంటున్నారు. మీకు తన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్పాలి అనుకుంటున్నారు. అసలు మీ మధ్య సెపరేషన్ క్రియేట్ చేసుకున్నదే మీ పర్సన్ వాంటెడ్లీ. మీతో బిహేవ్ చేసిన సిచ్యువేషన్స్, ఆ మూమెంట్స్ అవన్నీ కూడా గుర్తొచ్చి ఇప్పటికీ బాధపడుతూ ఉంటారు. సో అవన్నీ కూడా వాంటెడ్లీ, ఇంటెన్షనల్లీ మీ పర్సన్ చేసిన ఏమంటారంటే వాటిని మైండ్ గేమ్స్ అప్పట్లో ఆడారు మీతో మీ పర్సన్. సో అవన్నీ కూడా మీతో ఇప్పుడు షేర్ చేసుకుని అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు. సో చాలా లాంగ్ కాన్వర్సేషన్ అయితే జరుగుతుంది మీ ఇద్దరి మధ్య. ఈ లాంగ్ కాన్వర్సేషన్లో మీ పర్సన్ మీకు అవన్నీ కూడా చెప్తారు. వాంటెడ్లీ చేశాను అవి అని ఒప్పుకుంటారు మీ పర్సన్. ఓకే, సో ఏస్ ఆఫ్ వాండ్స్, స్పిరిచువల్ అవేకనింగ్ అండ్ ఫైర్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ టెంపరెన్స్ కార్డ్ అండ్ 10 of Wands. చాలా రఫ్ ఫేస్ అయితే చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఇంకా తన లైఫ్లో. అంటే అసలు తన ఊహించని సిచ్యువేషన్స్ అన్నీ మీ పర్సన్ ఫేస్ చేస్తున్నారు ఇక్కడ. అందుకే చాలా డిప్రెషన్లో ఉన్నారు ప్రజెంట్. అంటే ఎందుకు అలా జరిగింది, తను చాలా నమ్మకంగా ఎవరితో అయితే ఉన్నారో, ఎవరినైతే తన సోల్మేట్ అనుకున్నారో ఆ పర్సనే తనని ఇప్పుడు ఒక శత్రువులా చూడటం స్టార్ట్ చేశారు అనమాట. సో అది మీ పర్సన్ తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఓకే, సో ఆ రిలేషన్షిప్ ఇంకా వద్దు అని మీ పర్సన్ సైడ్ నుంచి కూడా అనుకుంటున్నారు. ఇంకా లైఫ్ లాంగ్ అలాంటి వాళ్ళ కోసం వెయిట్ చేయడం అనేది వేస్ట్ అని తెలుసుకున్నారు మీ పర్సన్ ఇక్కడ. సో అందుకే మిమ్మల్ని ఇప్పుడు తన సోల్మేట్గా చూస్తున్నారు. ఓకే, సో టెంపరెన్స్, ఇది ఒక డివైన్ కనెక్షన్ అనేది మీ పర్సన్కి కూడా అర్థమైంది ఇప్పుడు చాలా లేట్గా. డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ మనకి ఇక్కడ ఫస్ట్ కార్డే వచ్చింది, లవర్స్ కార్డ్. సో ఇక్కడ ఏంజల్స్ అండ్ యూనివర్స్ కూడా మీకు చాలా సపోర్టింగ్గా ఉన్నారు. అండ్ మిమ్మల్ని త్వరలో రీయూనియన్ అవ్వడానికి కూడా సిచ్యువేషన్స్ వాళ్ళే క్రియేట్ చేస్తారు, ఏంజల్స్ అండ్ యూనివర్స్. అండ్ 9 of Cups, విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవబోతున్నాయి మీ పర్సన్కి. అండ్ త్వరలో మీకు ఒక సడన్ విజిట్ కూడా చేయబోతున్నారు. మిమ్మల్ని చూడటానికి రాబోతున్నారు మీ పర్సన్, మిమ్మల్ని కలవడానికి రాబోతున్నారు మీ పర్సన్. ఓకే, ఒక లగ్జరీ లైఫ్ అయితే చూడబోతున్నారు మీరిద్దరూ కలిసి. ఈ డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ కలిస్తే ఒక పవర్ఫుల్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంది మీకు మీ రీయూనియన్ తర్వాత. 5 of Cups. సో ఇక్కడ ఇప్పుడు చెప్పాను, అదే తన పాస్ట్ అంతా తలుచుకొని ఇంకా చాలా బాధపడుతున్నారు. డైలీ నైట్ టైం అయితే నిద్ర కూడా పట్టకుండా ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుని అసలు తను చేసిన మిస్టేక్స్ ఏంటి, అసలు తన లైఫ్లో ఎందుకు అలా జరిగింది అనేది కూడా చూస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మీ పర్సన్కి రిలేషన్షిప్ పైన నమ్మకం అనేది పోయింది. సో యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే సలహా ఏంటి? యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే సలహా ఏంటి అని అంటే, ఇంకా తన కెరీర్లో సరిగా సెటిల్ అవ్వలేదు మీ పర్సన్. సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అని అంటే, తన కెరీర్ పైన, తన ఫైనాన్సెస్ పైన
ఫోకస్ పెట్టమని మీ పర్సన్కి అడ్వైజ్ ఇస్తుంది యూనివర్స్. రిలేషన్షిప్ వైజ్కి వస్తే రిలేషన్షిప్ వైజ్ చూస్తే తను ఏంజల్స్ అండ్ యూనివర్స్ ప్రొటెక్షన్లోనే ఉన్నారు. అండ్ తన బౌండరీస్లో తను ఉంటున్నారు. అండ్ తన థాట్ ప్రాసెస్ కూడా చాలా లిమిటెడ్ ఉంది. అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఎవరి దగ్గర నుండి పెట్టుకోవట్లేదు. సో ఈ రిలేషన్షిప్కి ఒక మంచి ఫ్యూచర్ అయితే ఉంది. అండ్ ఈ పర్సన్ త్వరలోనే మీకు సడన్ కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ చేస్తారు త్వరలోనే మీతో. అండ్ మీ పర్సన్ కెరీర్ ఎలా ఉండబోతుంది అసలు అనేది చూద్దాం. ఓకే, కింగ్ ఆఫ్ కప్స్, ఫైనాన్షియల్లీ అండ్ ఎమోషనల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్, ఒక హానెస్ట్ పర్సన్ మీ పర్సన్. సో ఇక్కడ వృశ్చిక, మీన అండ్ కర్కాటక రాశుల వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మేష, సింహ, ధనుష్ రాశుల వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకే, సో ఈ పర్సన్ తన ఎమోషన్స్ అన్నిటినీ కూడా త్వరలోనే మీకు ఎక్స్ప్రెస్ చేయబోతున్నారు. అండ్ మీ నుండి ఒక హానెస్ట్ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు. తన కెరీర్ కూడా చాలా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. హార్డ్ వర్క్ చేస్తున్నారు. అసలు వర్కింగ్ టైంలో వేరే ఆలోచనలు అనేవి లేకుండా అంత కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు ఆ వర్క్ పైన. సో కెరీర్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కూడా రాబోతుంది మీ పర్సన్కి త్వరలో. ఓకే, అండ్ మీ పర్సన్ అసలు మీకు అండ్ మీ పర్సన్కి ఉన్న కనెక్షన్ ఏంటి అసలు అనేది చూద్దాం. 2 ఆఫ్ కప్స్, సోల్మేట్ కనెక్షన్, మళ్ళీ అదే వచ్చింది. పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని చూపిస్తుంది ఇక్కడ. డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ మీ ఇద్దరివి. ఓకే, సో మీరు పాస్ట్ లైఫ్స్ కూడా షేర్ చేసుకున్న పర్సన్ మీరిద్దరు. అండ్ ఇదొక డివైన్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్. ఓకే, సో చాలామందికి ఇక్కడ కమ్యూనికేషన్ లేనట్టుగా తెలుస్తుంది. సో ఆ కమ్యూనికేషన్ కూడా త్వరలోనే రాబోతుంది. అండ్ ఈ కమ్యూనికేట్ చేయడానికి ఎందుకు ముందుకు రావట్లేదు మీ పర్సన్ అంటే బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీతో బ్రేకప్ అయిన డిప్రెషన్లో మీతో కమ్యూనికేట్ చేయటానికి తను ఆ మూడ్లో లేరనమాట. అంటే ఏం మాట్లాడాలి ఇప్పుడు, ఫోన్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేస్తే మీరు సడన్గా మళ్ళీ అవే విషయాలు రిపీట్ చేస్తారు. థర్డ్ పార్టీ విషయాలే అడుగుతారు. సో అవన్నీ కూడా అస్తమానం పదే పదే గుర్తు చేసుకోవడం, మళ్ళీ బాధపడడం, అవన్నీ మీ పర్సన్కి ఇష్టం లేదు. సో విదిన్ 24 hours తను ఒక వేరే టాపిక్తో మీతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో సడన్గా స్ట్రెంగ్త్ కార్డ్ ఎగిరిపడింది డెక్లోంచి. సో స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు మీ పర్సన్. ఎప్పుడో సడన్లీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మీట్ అవుతారు, మిమ్మల్ని చూడటానికి వస్తారు, సడన్గా వచ్చి మీ డోర్ ముందు నుంచుంటారు. అంటే ఇక్కడ ఏంటి అని అంటే కొంచెం ధైర్యం అనేది లేదు ఇప్పటి వరకు, బట్ ఆ ధైర్యం కూడా ఇప్పుడు వచ్చింది. సో మీ ఎనర్జీస్ అసలు ఇప్పుడు ఎలా ఉన్నాయనేది చూద్దాం. మీ ఎనర్జీస్, మీ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు. ఏస్ ఆఫ్ సోర్డ్స్, మళ్ళీ న్యూ బిగినింగ్. హర్మిట్ మోడ్లో ఉన్నారు. మీ కరెంట్ ఎనర్జీస్ హర్మిట్ ఎనర్జీస్లో ఉన్నాయి. అండ్ ఫూల్ కార్డ్. ఇక్కడ న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు మీరు మీ పర్సన్తో. బట్ ఈ న్యూ బిగినింగ్ అనేది త్వరలోనే పాసిబిలిటీ అనేది ఉంది దీనికి. త్వరలోనే అంటే కొంతమందికి విదిన్ 24 hours, ఆర్ కొంతమందికి 15 days, కొంతమందికి 3 months అట్లా కూడా పట్టచ్చు. ఈ మేష, సింహ, ధనుసు రాశుల వాళ్ళకి కొంచెం స్లో ప్రాసెస్ ఉంటుంది ప్రతిదీ కూడా. కాబట్టి వాళ్ళది మార్చ్ వరకు కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు. బట్ న్యూ బిగినింగ్ అనేది మార్చ్ తర్వాత నుండి
ఒక హార్మోనియస్ లైఫ్ అయితే చూస్తారు మీరు. అండ్ విత్ ఏస్ ఆఫ్ సోర్ట్స్ కమ్యూనికేషన్ లేని వాడికి కమ్యూనికేషన్ వస్తుంది. అండ్ హర్మిట్ మోడ్లో ఉన్నారు మీరు, చాలా లోన్లీగా ఎలోన్గా ఫీల్ అవుతున్నారు. అండ్ రిలేషన్షిప్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే మీ పర్సన్ అసలు ఎలాంటి పర్సన్, మిమ్మల్ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు, ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు, ఎందుకు మెసేజ్ చేయట్లే, కాల్ చేయట్లే, ఇలాంటివన్నీ కూడా మీ ఇది థర్డ్ పార్టీతో రిలేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తున్నారు మీరు కూడా. అండ్ సడన్ కమ్యూనికేషన్ కూడా రాబోతుంది మీకు కూడా మీ పర్సన్ నుండి. అండ్ జస్టిస్ కార్డ్ మీ ఫీలింగ్స్లో కూడా జస్టిస్ అనేది ఉంది. అంటే ఇక్కడ జస్టిస్ అనేది జరగబోతుంది. జస్టిస్ అనేది ఇది ఎవరు చేయబోతున్నారంటే మీ పర్సనే మీకు జస్టిస్ చేయబోతున్నారు. ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, మిథున రాశి, తులారాశి అండ్ కుంభరాశి. సో మీ పర్సన్కి కూడా అర్థమవుతుంది, చాలా టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు, అక్కర్లేని విషయాలు ఆలోచిస్తూ, అక్కర్లేని వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మీకు తను చేసిన అదేదైతే ఉందో ఇన్జస్టిస్, ఇప్పుడు అదంతా కూడా ఒక అపాలజీ చెప్పి మళ్ళీ మీకు జస్టిస్ చేయాలి, మీ రిలేషన్షిప్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. అండ్ సడన్ డెసిషన్స్ కూడా తీసుకోబోతున్నారు ఇటు మీరు అండ్ మీ పర్సన్ కూడా. అండ్ మీ పర్సన్ మీ వైపు ఇలా న్యూ ప్రపోజల్తో రాబోతున్నారు. ఓకే, 9 ఆఫ్ కప్స్, న్యూ లవ్ ఆఫర్ కూడా ఏదో రాబోతుంది మీకు. చూద్దాం. ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఎస్, ఒక గుడ్ న్యూస్ ఏదో వినబోతున్నారు మీరు రిగార్డింగ్ ఫైనాన్సెస్ అనమాట. ఒక సడన్ ఫైనాన్షియల్ అమౌంట్, సడన్ ఫైనాన్షియల్ ప్రాఫిట్ ఏదో రాబోతుంది మీకు. ఆ ప్రాఫిట్ ఏదో మీ బిజినెస్ ద్వారా రావచ్చు, లేదా మీ పర్సన్ ఎప్పుడైనా మీ దగ్గర ఒక బిగ్ అమౌంట్ ఏదైనా తీసుకుని ఉంటే అది రిటర్న్ చేసేయచ్చు, లేదా పాలసీస్ ఏదైనా మెచ్యూరిటీకి రావచ్చు. అలాంటి విధంగా ఏదో సడన్ ఫైనాన్షియల్ ప్రాఫిట్ రాబోతుంది. సడన్ ఫైనాన్షియల్ న్యూస్ అనమాట, అది ఒక గుడ్ న్యూస్. 7 ఆఫ్ సోర్ట్స్, ఇక్కడ 7 ఆఫ్ సోర్ట్స్, మీరు కూడా బిట్రేయల్ అనేది జరిగింది మీ లైఫ్లో కూడా. సో మీ పర్సన్ ఇన్ని రోజులు మీకు దూరంగా ఉన్నారు అని అంటే ఇంకేదో మీరు ఊహించుకుంటున్నారు మీ పర్సన్ కోసం. అంటే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు, ఈ టైంలో ఇంకెవరితోనో ఎంజాయ్ చేస్తున్నారు, అలాంటి ఆలోచనలన్నీ ఉన్నాయి మీ మైండ్లో. బట్ మీ పర్సన్ మీ వైపు చాలా పాజిటివ్ ఎనర్జీస్, పాజిటివ్ థాట్స్ అయితే ఉన్నాయి. ఇంకా వేరే ఎనర్జీస్ ఏమీ లేవు మీ వైపు. మిమ్మల్ని ఒక సోల్మేట్గా చూస్తున్నారు ఇప్పుడు. బట్ మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి మీకు ఆ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి, మీ థాట్ ప్రాసెస్ చేంజ్ అయిపోతుంది. అండ్ 5 ఆఫ్ వాండ్స్, చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీరు. అండ్ మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. 8 ఆఫ్ సోర్డ్స్, మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు, అండ్ మీ పర్సన్ని మీరు మిస్ అవుతున్నారు. అండ్ 2 ఆఫ్ సోర్డ్స్, 2 ఆఫ్ సోర్డ్స్, ఇక్కడ మీరు కరెక్ట్ డెసిషన్ అయితే తీసుకున్నారు ఆల్రెడీ. మీ లైఫ్లో ఉన్న టాక్సిక్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు వదిలేయడానికి ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు మీరు. ఎస్, చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీ లైఫ్లో. బట్ ఈ ఆప్షన్స్ అన్నిటినీ కూడా మీరు తీసుకోరు, వదిలేస్తారు అట్లా. ఎందుకంటే ఈ ఆప్షన్స్ అన్నిటినీ మీరు ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలని కానీ, అలాంటి ఆప్షన్స్ మీ లైఫ్లో ఉండాలని కానీ మీరు అనుకోలేదు. చాలామంది సీక్రెట్ అడ్మైరర్స్ ఉన్నారు మీకు ఇక్కడ. అండ్ బట్ మీరు వాళ్ళెవరికి కూడా రెస్పాన్స్ ఇవ్వరు ఇన్ కేస్ వాళ్ళు ప్రపోజ్ చేసిన. అండ్ సడన్గా మీ లైఫ్లో ఉన్న ఒక పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, చాలా ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ మీతో కలిసి చదువుకున్న వాళ్ళు కానీ, లేదా ఇంకెవరైనా మీతో అప్పట్లో ఫ్రెండ్లీగా ఉన్నవాళ్ళు ఎవరో మీకు సడన్గా మెసేజ్ చేస్తారు. ఓకే. అండ్ నైట్ ఆఫ్ సోర్డ్స్, డిసగ్రీమెంట్స్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య,
కొన్ని విషయాల్లో రిగార్డింగ్ థర్డ్ పార్టీ. సో ఆ డిసగ్రిమెంట్స్ అన్నీ కూడా మీరు త్వరలోనే సాల్వ్ చేసుకోబోతున్నారు. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుంది? రీయూనియన్, క్వీన్ ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ వాండ్స్, హ్యాంగ్డ్ మ్యాన్ ఇన్ రివర్స్. ఓకే, 4 ఆఫ్ సోర్డ్స్. సో ఇక్కడ నియర్ ఫ్యూచర్లో మీ లైఫ్లో చాలా ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ అయితే జరగబోతున్నాయి. చాలా చేంజెస్, సడన్ చేంజెస్ రాబోతున్నాయి. ఇక్కడ చూడండి, మీరు మీ పర్సన్తో రీయూనియన్ కోరుకుంటున్నారు అండ్ మీ పర్సన్తో మీరు ఫ్యూచర్ చూస్తున్నారు. సేమ్ వే మీ పర్సన్ కూడా మీతోనే ఫ్యూచర్ చూస్తున్నారు, మిమ్మల్ని ఒక సోల్మేట్గా చూస్తున్నారు. అండ్ బట్ ఇక్కడ మీకు అడ్డుపడుతున్నది ఎవరు అని అంటే, మీ పర్సన్కి మీకు మధ్య ఉన్న రిలేషన్షిప్, థర్డ్ పార్టీ. అండ్ మీరు కూడా కొన్ని విషయాలు ఏవో ఉన్నాయి మీ లైఫ్లో, అంటే మేబీ 2 థింగ్స్ అయి ఉండొచ్చు, 2 పీపుల్ అయి ఉండొచ్చు. వాళ్ళిద్దరి మధ్య మీరు జగల్ అవుతున్నారు. బట్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుందంటే, ఈ స్టక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఇప్పటి వరకు సిచ్యువేషన్ స్టేగ్నెంట్ ఎనర్జీలో ఉందో మీ రిలేషన్షిప్ది, ఆ ఎనర్జీ మొత్తం ఇప్పుడు ఒక మంచి పాజిటివ్ వేలో ట్రావెల్ చేస్తుంది. అండ్ మీ రిలేషన్షిప్కి నెక్స్ట్ లెవెల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక న్యూ బిగినింగ్ అనేది చూస్తారు మీ లైఫ్లో విత్ విక్టరీ, పబ్లిక్ రికగ్నిషన్ అండ్ సక్సెస్. ఓకే, సో హ్యాంగ్డ్ మ్యాన్ ఇన్ రివర్స్ వస్తే ఇది మీ స్టక్ అయిపోయిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోబోతున్నాయి అని అర్థం. ఓకే, ఇప్పటి వరకు మీరు ఇలా ఉన్నారు, సో ఇప్పుడు ఇలా అవుతారు. సో అది దీని మీనింగ్. అండ్ విక్టరీ, సక్సెస్ అండ్ పబ్లిక్ రికగ్నిషన్ చూడబోతున్నారు. అండ్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏవైతే మీరు వేసుకున్నారో అవన్నీ కూడా సక్సెస్ అవ్వబోతున్నాయి. అండ్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది మీ రిలేషన్షిప్లో. అదంతా కూడా మీ పర్సన్ ఎప్పుడైతే ఆ రిలేషన్షిప్ నుంచి డ్రాప్ అయిపోతారో, అది కూడా ఆ సిచ్యువేషన్ కూడా రాబోతుంది త్వరలోనే. ఓకే, సో యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటి? మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆ మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా నిజం అవ్వబోతున్నాయి. ఫ్యామిలీ, కిడ్స్, ఇవన్నీ కూడా మీ విషెస్ అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ, క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ అంటే ఇక్కడ మీరు మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కోసం ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నారు. ఇంకా కొంతమందికి ఆల్రెడీ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు, బట్ కొంతమందికి ఇంకా రాలేదు. సో ఈ రిలేషన్షిప్ ఎప్పుడైతే ఈ ప్రాబ్లమాటిక్ రిలేషన్షిప్లా తయారైపోయిందో, ఆ రిలేషన్షిప్ ఎప్పుడు మళ్ళీ ఒక బ్లిస్ఫుల్ రిలేషన్గా మారాలని మీరు వెయిట్ చేస్తున్నారు. సో అదే సిచ్యువేషన్ ఇప్పుడు మీకు రాబోతుంది. మీ రిలేషన్షిప్ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. అండ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఉంటారు ఇంకా మీరు. కొంతమందికి విదిన్ 15 డేస్లోనే, విదిన్ 1 వీక్లోనే వాళ్ళ లైఫ్ మారబోతుంది. అండ్ కొంతమందికి కొంచెం టైం పడుతుంది. సో మీ పర్సన్ మీకు కమిట్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారు అండ్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు. బట్ మీ డౌట్ ఏంటంటే, మీకు మెసేజ్ కానీ కాల్స్ కానీ రావట్లేదు. అసలు మీ పర్సన్ నిజంగా మిమ్మల్ని మీకు కమిట్ అయి ఉన్నారా, లేదా థర్డ్ పార్టీకి కమిట్ అయి ఉన్నారా అనేది మీ డౌట్. బట్ థర్డ్ పార్టీ ఒక టాక్సిక్ రిలేషన్ అనే విషయం తెలిసింది మీ పర్సన్కి. సో ఆ రిలేషన్ని వదిలేయడానికి 100% డిసైడ్ చేసుకున్నారు. సో త్వరలోనే మీకు రీయూనియన్ అనేది ఉంది. సో ఇక్కడ యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటి? విత్ స్టార్ కార్డ్ అంటే ఇది ఒక హానెస్ట్ రిలేషన్షిప్, ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉన్నారు ఇద్దరు కూడా. కాబట్టి ఈ రిలేషన్షిప్కి సక్సెస్ అనేది తప్పకుండా ఉంది. ఓకే, మిమ్మల్ని ఒక యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్లా చూస్తున్నారు మీ పర్సన్.
అండ్ 8 ఆఫ్ కాయిన్స్ ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తున్నారు మీరు కూడా. మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు కూడా చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఫ్యూచర్ కోసం మనీ సేవ్ చేస్తున్నారు కూడా. అండ్ మీ లైఫ్లో ఇప్పుడే చెప్పాను, హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే రాబోతున్నాయి, సడన్ చేంజెస్ అయితే రాబోతున్నాయి విత్ డెత్ రీబర్త్ కార్డ్. ఓకే, 9 ఆఫ్ వాండ్స్, 5 ఆఫ్ పెంటికల్స్ అండ్ టెంపరెన్స్. సో డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీస్ ఇవి మీవి. అండ్ మీ కనెక్షనే ఒక డివైన్ కనెక్షన్. సో ఇక్కడ మీరు 5 ఆఫ్ పెంటికల్స్లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ పర్సన్ కోసం, మీ పర్సన్ ఏదో మీకు కోల్డ్ షోల్డర్ చూపించినట్టు, మిమ్మల్ని ఇలా గాయపరిచినట్టు, ఒక మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టు, ఒక వుండెడ్ వారియర్ లాగా అలా రకరకాలుగా మీరు మీ ఊహించుకొని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే మీరు అనుకున్నదంతా రాంగ్ అనమాట. ఇక్కడ అసలు ఆ థాట్ ప్రాసెస్ మొత్తం రాంగ్. ఇక్కడ అదేం కాదు. ఇక్కడ మీ పర్సన్ అసలు మీ వైపు ఎందుకు రావట్లేదు అని అంటే తనకున్న ప్రాబ్లమ్స్ వల్ల. ఇప్పుడు సడన్గా ఇక్కడ కొంతమంది వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మ్యారేజ్ క్యాన్సిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అది ఒక ట్రామాలోకి వెళ్ళిపోతారు అలాంటి సిచ్యువేషన్లో. సో అదే నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ చాలామందికి, మీ పర్సన్స్కి. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు. సో ఇలా ఎవరో వాళ్ళని చీట్ చేశారు ఆల్రెడీ. సో అది తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ ఓన్లీ తనని తాను సంభాళించుకోవడమే కాదు కదా, సొసైటీకి చెప్పాలి, ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాలి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, అందరికీ చెప్పాలి ఇలా జరిగింది అని. సో అలా చెప్పినప్పుడు వాళ్ళు రివర్స్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వాటన్నిటికీ జవాబు చెప్పుకోవడం అనేది అదొక ప్రెస్టేజ్ ఇష్యూ. సో అవన్నీ అలాంటి విషయాలన్నీ ఆలోచిస్తున్నారు అక్కడ మీ పర్సన్. బట్ ఇక్కడ మీరేం ఆలోచిస్తున్నారంటే ఓన్లీ మీరు సింపుల్గా 2 విషయాలు ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని అసలు ఎందుకు సడన్గా గోస్ట్ చేశారు, ఎందుకు కమ్యూనికేషన్ ఆపేశారు, ఎందుకు మిమ్మల్ని కలవట్లేదు, ఇలాంటి చిన్న చిన్న పాయింట్సే ఉన్నాయి మీకు. బట్ మీ పర్సన్ సైడ్ నుంచి ఆలోచిస్తే చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్. అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆల్రెడీ, అవన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే వచ్చింది, బట్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటి అనేది చూద్దాం. ది ఎంప్రెస్, 3 ఆఫ్ కాయిన్స్, కింగ్ ఆఫ్ వాండ్స్. సో యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటి అని అంటే మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. ఇది కూడా డివైన్ ఫెమినిన్ ఎనర్జీ, స్ట్రాంగ్ వీనస్ ఎనర్జీ. ఓకే, అండ్ టారస్ అండ్ లీబ్రా. సో ఇక్కడ మీరు ఎవరిని చేజ్ చేయరు అండ్ మీరు వెయిట్ చేస్తారు. వాళ్ళు ఒక కంక్లూజన్ ఇచ్చే వరకు కూడా మీరు వెయిట్ చేస్తారు. వాళ్ళు రిప్లై ఇచ్చే వరకు చూస్తారు, వాళ్ళు కమ్యూనికేట్ చేసే వరకు వెయిట్ చేస్తారు. సో అలాంటి ఎనర్జీస్ ఉంటాయి. మీ అంతటా మీరు వెళ్ళి వాళ్ళని కలవడానికి కానీ వాళ్ళతో మాట్లాడడానికి కానీ అలాంటి పనులు అయితే మీరు చేయరు. సో యూనివర్స్ మీకు అదే చెప్తుంది ఇక్కడ. మీరు ఒక అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్, నర్చరింగ్ కేరింగ్ పర్సన్. సో మీ ఎనర్జీస్లో మీరు ఉంటే బెటర్. ఈ ప్రాబ్లం ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది, ఈ రిలేషన్షిప్ ప్రాబ్లం. ఎందుకంటే మీ పర్సన్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు అక్కడ మీ వైపు రావడానికి అండ్ మిమ్మల్ని ఒక సోల్మేట్గా చూస్తున్నారు. కాబట్టి సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ. అండ్ 3 ఆఫ్ పెంటికల్స్, కొలాబరేషన్ కూడా చేస్తారు మీతో. కొలాబరేషన్ కోరుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. మీతో కలిసి బిజినెస్ చేయాలనో లేదా పార్ట్నర్షిప్ అనో ఇంకేదో. అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్, ఇక్కడ కెరీర్ ఫోకస్డ్ అయితే ఉన్నారు మీరు కూడా. మిమ్మల్ని కెరీర్ పైన ఫోకస్ పెట్టాలి, ఫైనాన్సెస్ పైన ఫోకస్ పెట్టాలి అని చెప్తోంది ఇక్కడ యూనివర్స్. ఓకే, అండ్
ఇంకొక విషయం ఏంటి అని అంటే అండర్ ద డెక్ ఎంపరర్ ఎనర్జీస్. సో మీరు చాలా మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ రిలేషన్షిప్ కోసం. ఒక ఫాదర్లీ ఫిగర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక్కడ. అండ్ మీ సిచ్యువేషన్ని మొత్తం మీ చేతుల్లోకి తీసుకున్నారు. మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకునే రెస్పాన్సిబిలిటీ మీది అన్నట్టుగా మీరు ఉంటున్నారు, అంత ధైర్యంగా ఉంటున్నారు. బట్ మీ పర్సన్ ఎందుకు ముందుకు రావట్లేదు అనేది మీది కొంచెం ప్రాబ్లం అవుతుంది. అంటే ముందుకు రావట్లేదు అని అంటే మీతో ఫ్రీగా కమ్యూనికేట్ చేయట్లేదు. కమ్యూనికేషన్లో ఉన్న వాళ్ళు కూడా 2 డేస్కి 3 డేస్కి ఒకసారి మెసేజ్ ఆర్ కాల్స్ చేసుకోవడం అలా ఉంది కమ్యూనికేషన్. అండ్ అలా మాట్లాడటం వల్ల ప్రాబ్లమ్స్ ఏవి కూడా సాల్వ్ అవ్వట్లేదు. అండ్ ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళట్లేదు. బట్ ఆ టైం అనేది, ఆ డివైన్ టైమింగ్ అనేది త్వరలోనే రాబోతుంది. ఆ రోజు నుంచి ఈ రిలేషన్షిప్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అప్పటి వరకు చాలా స్లో మూవింగ్ ఎనర్జీలో ఉంటుంది ఈ రిలేషన్. ఓకే, సో అగైన్ ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ ఏంటి అని అంటే 4, 13, 22, 31 ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళు అయి ఉంటారు, లేదా మీరు కానీ మీ పర్సన్ కానీ. అండ్ లక్కీ నెంబర్ 9. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 222 అని టైప్ చేయండి. అండ్ పక్కన YES అని రాసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, ఇప్పటి వరకు ఈ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ మీకు సడన్గా ఏదో కమ్యూనికేషన్ రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి. అండ్ ఆ కమ్యూనికేషన్ ఇంత ఫాస్ట్గా వస్తుందన్నమాట. ఇలా ఓవర్ఫ్లో అయిపోతుంటాయి మెసేజెస్. ఈ కార్డ్స్ కూడా అలాగే ఎగిరి కింద పడిపోతున్నాయి. ఓకే, సో ఛానల్డ్ మెసేజెస్ మీ పర్సన్ మీకు పంపించే మెసేజెస్ ఏంటో చూద్దాం. అన్ఫినిష్డ్ బిజినెస్, ఎస్ అర్థమవుతుంది. ఇన్సెపరబుల్, అన్సాటిస్ఫైడ్. సో అన్ఫినిష్డ్ బిజినెస్ అంటే అదే మిమ్మల్ని సడన్గా గోస్ట్ చేసి మిమ్మల్ని దూరం పెట్టేసి ఒక టాక్సిక్ రిలేషన్నే నిజమైన రిలేషన్ అనుకొని వాళ్ళే తన సోల్మేట్ అనుకొని తన టైం అండ్ మనీ మొత్తం అటువైపు ఇన్వెస్ట్ చేసుకున్నారు. బట్ మీతో అదంతా మీ మీద ఇన్వెస్ట్ చేయాలి అండ్ మీతో టైం స్పెండ్ చేయాలి, కానీ అప్పట్లో మీకు మీ పర్సన్కి తెలియలేదు. సో ఆ అన్ఫినిష్డ్ బిజినెస్ కంప్లీట్ చేయడానికే ఇప్పుడు మిమ్మల్ని తన సోల్మేట్గా చూస్తున్నారు. చాలా సొల్యూషన్స్ వెతకాలి ప్రాబ్లమ్స్కి, తనకున్న ప్రాబ్లమ్స్కి. అండ్ మీతో కలిసి డిస్కస్ చేసి తనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీ పర్సన్. అండ్ డిస్టెన్స్లో ఉన్నా అంటే సెపరేషన్లో ఉన్నా కూడా మీరిద్దరూ కలిసే ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారంట మీ పర్సన్. అండ్ అన్సాటిస్ఫైడ్, తను అనుకున్నది ఏది జరగట్లేదు, తన ఏదైతే అనుకోవట్లేదో అదైతే జరుగుతుంది. సో తన లైఫ్ అయితే అలా ఉంది ప్రజెంట్. తను మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు, స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్. అందుకే ఆ స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ నిజం అవ్వబోతుంది విదిన్ నెక్స్ట్ ఫ్యూ డేస్. అండ్ ఇప్పుడు మీరు పంపించే మెసేజెస్ ఏంటి అసలు మీ పర్సన్కి? స్ట్రెస్, ద స్ట్రెస్ ఫ్రమ్ దిస్ ఈజ్ డ్రైనింగ్ మీ. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ మీ ఉద్దేశంలో. సో ఇంకా టైం కావాలంట, ఇంకా స్పేస్ కావాలంట మీకు ఈ సిచ్యువేషన్ని సాల్వ్ చేసుకోవడానికి. అండ్ మిస్డ్ ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నారు మీరు నిజంగానే అలా చేశారు. మీరు జస్ట్ క్యాజువల్ రిలేషన్ లాగా
హ్యాండిల్ చేశారు స్టార్టింగ్లో. సో అందుకే అక్కడ మీ పర్సన్కి కూడా ఆ థాట్ అనేది రాలేదు. ఆ థాట్ అనేది రాకే వేరే పర్సన్ని సెలెక్ట్ చేసుకోవడం అండ్ మిమ్మల్ని ఒక క్యాజువల్ రిలేషనే కదా అని మిమ్మల్ని సడన్గా బ్లాక్ చేయటం ఇలాంటివి జరిగాయి. బట్ మీరు ముందే కనుక యాక్షన్ తీసుకుని ఉంటే ఈ రిలేషన్షిప్లో మీ ఎమోషన్స్ని మీరు ఎక్స్ప్రెస్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని మీరు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఓకే, సో ఇవి ఛానల్ మెసేజెస్ బిహైండ్ ద డెక్. ఐ మిస్ అవర్ ఇన్సైడ్ జోక్స్. ఓకే, సో మీరిద్దరూ కలిసి టైం స్పెండ్ చేసినప్పుడు ఏవో జోక్స్ అవి ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఇద్దరికి అయి ఉండొచ్చు లేదా ఇద్దరిలో ఒకరికి అయి ఉండొచ్చు. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. రీడింగ్లో తప్పకుండా రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.